గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారం చలాయించి రాష్ట్రానికి ఏమీ చేసింది లేదు, నెత్తి మీద అప్పులు తప్ప చేతిలో చిప్ప అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అయితే మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేశాము, మీకే ఏ విషయాలు పట్టకుండా కేవలం రాజకీయ కక్షతో కేసులు పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ముందుకు వెళ్తున్నారని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసులు పెడుతున్నారు. నిన్న ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీపీ విచారణకు హాజరైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత, విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక లొట్ట పీసు కేసు అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. అడిగిన ప్రశ్ననే అడిగి వేధించారు తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు, ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు, ఇది ఒక లొట్ట పీసు కేసు అని చెప్పని కేటీఆర్ అంటుంటారు. మరోవైపు చూస్తుంటే కనుక మేము రైతులను అన్ని విధాలా ఆదుకుంటాము, రైతు భరోసా అనేది ఉన్నది, ఇప్పుడు ఆల్రెడీ 2 ఎకరాలకు ఎవరికైతే భూమి ఉన్నదో వాళ్ళందరికీ రైతు భరోసా పడుతుంది, 9 రోజుల్లో అంతా కంప్లీట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి అసలు ఈ వాద ప్రతివాదనలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు ఎవరు పయనిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, కేసులకు సంబంధించి కానీ అలాగే ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించి సంక్షేమాలకు సంబంధించి ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతోంది, తెలంగాణ విడిపోయేటప్పటికి ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పులు కుప్పగా ఎందుకు మారింది, గత 10 సంవత్సరాల్లో అన్ని విధాలుగా డెవలప్ అయిందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ విధంగా రైతులకు భరోసా కల్పిస్తుంది, ముఖ్యంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే తాడూరి శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు ఉన్నారు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. బాలరాజు గారు ముందుగా మీరు చెప్పండి, నిన్న కేటీఆర్ గారు ఏసీపీ విచారణకు హాజరవడం జరిగింది, అదొక లొట్టపీసు కేసు అని చెప్పి విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఎందుకు పదే పదే లొట్టపీసు కేసు అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు? మేడం, ముందుగా మీకు అదేవిధంగా మహాన్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. మేడం, ముందుగా భారత రాష్ట్ర సమితిగా కేటీఆర్ గారు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ చట్టాలను కానీ ఖచ్చితంగా గౌరవిస్తాం. ఆ గౌరవించే భాగంగానే ఇవాళ మీ విచారణ ఎదుర్కొంటా ఉన్నాం. ఆ విచారణ సంబంధించి ఇవాళ పలుసార్లు పిలిచారు. జనవరి 9వ తారీఖు నాడు మమ్మల్ని ఇన్వైట్ చేసినారు. తదనంతరం మళ్ళీ మేము వెళ్ళిన తర్వాతకి మళ్ళీ ఈడీ పేరుతోటి మళ్ళీ ఇన్వైట్ చేసినారు. వాళ్ళు ఏ క్వశ్చన్లు అయితే అడుగుతా ఉన్నారో ఆ క్వశ్చన్లన్నిటికీ భారత రాష్ట్ర సమితి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని సమాధానాలు చెప్తా ఉన్నారు. సమాధానాలు ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం మాత్రమే ఫార్ములా రేస్ నిర్వహించాము. ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లో భాగంగా నిర్వహించిన ఫార్ములా రేస్ లో భాగంగా ఏదైతే 2023 ఏప్రిల్ 11, 12వ తారీఖు జరిగినటువంటి ఈ ఈవెంట్ కారణం వల్ల 700 కోట్ల రూపాయల హైదరాబాద్ లో ఈ యొక్క బిజినెస్ జరిగింది అనే అంశాలతో పాటుగా అనేక రకాల పెట్టుబడులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పినారు. ఓకే, ఏదైతే గతంలో 2023 అయితే 4 సంవత్సరాలకు సంబంధించి 4 సీజన్లకు ఈ యొక్క ఫార్ములా రేస్ సంబంధించినటువంటి నిర్వాహకులతోటి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి, అదేవిధంగా ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఐటీ అండ్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రేసు నిర్వహణ ఉందో వారు మొత్తం కూడా చూసుకున్నారు. 2023 ఏదైతే సీజన్ సంబంధించి ఫస్ట్ సీజన్, ఆ సీజన్ సంబంధించి మొదటగా గ్రీన్కో అనే కంపెనీ స్పాన్సర్షిప్ గా ప్రభుత్వం మరియు గ్రీన్కో మరియు సంస్థతోటి, ఈ 2 సంస్థలు కలిపి ప్రభుత్వం మరియు గ్రీన్కో సంస్థతోటి ఆ స్పాన్సర్షిప్ తోటి నడిచింది. 2వ సంవత్సరం ఏదైతే ఉందో ఆ నిర్వాహకులు కొంత మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఆ స్పాన్సర్షిప్ ఇవ్వలేకపోతున్నాం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా డెఫినెట్ గా మళ్ళీ గవర్నమెంట్ లోకి మళ్ళీ వస్తాం కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఇప్పుడు మన కాడ ఉన్నటువంటి నిధులతోటి ఈ యొక్క 2వ సంవత్సరానికి సంబంధించిన సీజన్ సంబంధించి నడిపిద్దాం. తదనంతరం గవర్నమెంట్ రాగానే మళ్ళా
ఒకరితో ఒప్పందం చేసుకొని ఈ సీజన్ నిర్మించి ఏదైతే ఈ రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ అసలు ఎందుకు మనకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి మేడం. అంటే దేశవ్యాప్తంగా అనేక దేశాలు అంటే ప్రపంచ దేశాల నగరాలు లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా వంటి ప్రముఖ నగరాల్లో ఇప్పటికే 100కు పైగా ఫార్ములా రేసులు జరిగినప్పటికీ మరి ఈ అన్ని నగరాలని తలదన్నుతూ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఇచ్చినారు, అవకాశం ఎందుకు వచ్చిందంటే ఏదైతే వరుసగా 5 సార్లు హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందడం కావచ్చు, అదేవిధంగా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 గెలుచుకోవడం కావచ్చు, హరితహారం ద్వారా ఆ రోజు కేసీఆర్ గారు ప్రారంభించిన హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కలు నాటడం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవరేజ్ ని పెంచడం కావచ్చు, ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మకమైనటువంటి ప్రముఖ నగరాలైన ఈ నగరాలను దాటి హైదరాబాద్ నగరానికి ఫార్ములా రేస్ ను తీసుకురావడం జరిగింది మేడం. ఫార్ములా రేస్ నిర్వాహకులు కూడా ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ ని సెలెక్ట్ చేసినారు. హైదరాబాద్ ని సెలెక్ట్ చేసిన తర్వాతకి 4 సీజన్లకు సంబంధించి ఒప్పందం జరిగిన తర్వాతకి ఎప్పుడు జరిగింది 2022 అక్టోబర్ లో జరిగింది 4 సీజన్లకు సంబంధించిన ఒప్పందం. కాబట్టి 2023లో ఏదైతే స్పాన్సర్షిప్ ఇచ్చిన గ్రీన్ కో 2024 సీజన్ కు తప్పుకోవడంతో ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా మరియు పురపాలక శాఖ మంత్రిగా అండ్ అదే విధంగా ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు డెఫినెట్ గా దీన్ని బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం జరుగుతుంది కాబట్టి దీని విషయంలో మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు ఆ ఏదైతే మున్సిపల్ ఎంఓడి ద్వారా ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి మనీని దానిలోకి ఏదైతే అధికారులకు చెప్పడం జరిగిందో అధికారులు ఏదైతే పద్ధతి ప్రకారం వాళ్ళు ఆ నిర్వాహకులకు మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మేడం ఇక్కడ జరిగిన అవినీతి ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వం ఒక బ్యాంకు ద్వారా ఆ నిర్వాహకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ అవినీతి కేటీఆర్ గారి చేతులు ఎప్పుడన్నా డబ్బు మారిందా లేదా కేటీఆర్ జేబులోకి ఏమైనా డబ్బు వచ్చిందా, దీనిలో అవినీతి ఏముందో దీంట్లో ఏసీబీ విచారణ ఏందో మహాన్యూస్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. రెండవది ఇవాళ ఈడీ కేసు ఈడీ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈడీ కూడా పిలిచింది. ఈడీ కూడా మేము సమాధానం చెప్పాం. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈడీ పైన అక్రమ కేసులు ఈడీ అన్యాయంగా కేసులు పెడుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద వాదించే కాంగ్రెస్ పార్టీ ఇక్కడన్న ఈడీ ఏం చేస్తుందని ఈ ఈడీ మీద కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో ఈడీ ప్రశ్నల మీద ఏం సమాధానం చెప్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రధానంగా భారత రాష్ట్ర సమితిగా మేము చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంజన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మేడం ఇవాళ ముఖ్యమంత్రికి డీజిల్ ద్వారా ఏ రేస్ జరుగుతుందో తెలియదు, పెట్రోల్ ద్వారా ఏ వెహికల్ నడుస్తుందో తెలియదు, ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు మనం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తుందో అర్థం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మెక్లారెన్, నిసాన్, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ అనే అనేక దిగ్గజ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటాం మేడం. 11 సంబంధించినటువంటి జట్లు 22 కార్లు ఈ రేసులో పాల్గొన్నవి. ఓకే, ఇదంతా కూడా ఆ రోజు మన ఒక్కరమే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ రోజున్న కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ అదేవిధంగా అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రులు ఈ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమానికి ప్రమోషన్స్ లో వాళ్ళందరూ భాగస్వామ్యం. ఢిల్లీలో కూడా ఈ ప్రమోషన్స్ జరిగినవి, అనేక మంది క్రికెటర్లు దీంట్లో పాల్గొన్నారు. అదంతా గొప్ప కార్యక్రమంగా సాగింది. కానీ తదనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులు అడిగారు, సార్ మరి 2024 సీజన్ ప్రారంభం అవుతా ఉంది, మరి దానికి సంబంధించి ప్రభుత్వము 55 కోట్లు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసింది, మరి స్పాన్సర్షిప్ అనేది ఇంకా దొరకలేదు, మీరేమన్నా ముందు ప్రయత్నం చేయండి అని చెప్పేసి నిర్వాహకులు సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలిశారు మేడం. కలిసిన తర్వాతకి వాళ్ళు నిర్వహించాల్సిన దాన్ని నిర్వహించక దీన్ని ఏదో కేటీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి మేమెందుకు దీన్ని ప్రారంభిస్తాం, ఖచ్చితంగా దీన్ని నాశనం చేయాల్సిందే. ఎట్లయితే కాళేశ్వరాన్ని కేసీఆర్ నిర్మించారు కాబట్టి దాంట్లో 370 పిల్లర్లు నిర్మిస్తే ఒక 2 పిల్లర్లో లోపం ఏర్పడితే ఇవాళ ఎట్లా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ చెప్తుంది ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని, అలాగే ఆర్బీఐకి సంబంధించి నిబంధనలను పాటించకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. మేడం ఇప్పుడు మంత్రి గారు ఏం చేస్తారు మేడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా దీన్ని మనం ఈ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకోవాలంటే ఈ నిర్వహణ అవసరం అని చెప్పేసి ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు అధికారులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు, ఎట్లా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అనే అంశాన్ని మంత్రిగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా మేడం. ఓకే, ఆ మసలు ఎక్కడ పోయినాయి మేడం, ఏమైనా చేతులు మారినాయా, నిర్వాహకుల దగ్గర ఉన్నాయి కదా. ఒకవేళ నిర్వాహకులు నిర్వహించలేనని చెప్తున్నప్పుడు వాటిని మీరు రికవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. రికవర్ ఎందుకు చేసుకోలేరంటే నిర్వహిస్తామనేది ప్రభుత్వము, డబ్బులు ఇచ్చింది ప్రభుత్వము,
ఇంకా అది ఇంకో 55 కోట్లు ఇస్తే నిర్వహిస్తామంటారు మేడం వాళ్ళు. మీకు చేత కాక మేడం నేను చెప్తున్నా మేడం, గ్రీన్ కో ఏదైతే అక్టోబర్ 27న ఒప్పందం నుంచి తప్పుకుంది మేడం, 2023 అక్టోబర్ 27న, డిసెంబర్ 7న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేడం. ఫార్ములా సంబంధించిన నిర్వాహకులు డిసెంబర్ 13న వీళ్ళు అల్బర్టో అనేటువంటి దీని కో ఫౌండర్, ఈ ఫార్ములా రేస్ నిర్వహణ కో ఫౌండరు డిసెంబర్ 13, 2023న ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కలిసిరు మేడం. కలిసినప్పుడు వారు చెప్పారు, సార్ మరి మిగతా డబ్బులు ఇచ్చేస్తే 3rd, 4th ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తే మేము నిర్వహిస్తాం సార్ అని చెప్తే మరి రైట్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చరణ్ గారు, ఏంటి మరి బీఆర్ఎస్ వాళ్ళేమో ఇలా మీ మీద నిందలు వేస్తూ ఉన్నారు, మీరేమో రైతులకి సంబంధించి కానీ అన్ని విధాలుగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని మొత్తం అప్పులు కుప్పగా చేసేసారని చెప్పి రేవంత్ గారు అంటున్నారు. ఏది వాస్తవం? ఎందుకు ప్రజలని ఇలా అయోమయానికి గురి చేస్తున్నారు అసలు? అంటే ఫార్ములా ఈ కేసుపై ఏసీబీ ప్రధానంగా విచారణ చేస్తా ఉంది. దానిలో ప్రధానంగా A1 ముద్దాయిగా కేటీఆర్ గారు, A2 ముద్దాయిగా అరవింద్ కుమార్ గారు, A3గా బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు MOUD ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ గారు ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120B IPC సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భం. ఆనాడు 55 కోట్ల రూపాయల అక్రమంగా విదేశాలు తరలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు దానకిషోర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా ఏసీ విచారణ ప్రారంభమైంది. ఆనాడు RBI సమాచారం ఇవ్వకుండా విదేశాలకు 45.75 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేసినందుకు HMDAకు ఇన్కమ్ ట్యాక్స్ కిందనే దాదాపు 8,6,75,404 404 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం. అదే కాకుండా HMDA రూల్స్ ప్రకారం 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపు చేయాలంటే ప్రభుత్వము మరియు ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అనుమతి తీసుకోవాలి. అదే కాకుండా 4 సీజన్లో ఈ కార్ రేస్ నిర్వహించే క్రమంలో 9, 10, 11 సీజన్ల వారిగా యూకోకి చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ FEO తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మౌలిక వసతుల కోసం HMDA 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా ఈ ఒప్పందం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు కార్ రేసింగ్ వ్యవహారం ఫస్ట్ సీజన్ నిర్వహించిన తర్వాత రెండో సీజన్ నిర్వహించకుండా కూడా 54,88,87,043 రూపాయలు HMDAకి చెల్లించింది. దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ కేసు అయింది. ఒప్పందం చేసుకుని మున్సిపల్ శాఖతోటి చెల్లించింది HMDA నుంచి. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా 50 లక్షల రూపాయలు దాటితే RBI అనుమతి తీసుకోవాలి. 50 లక్షలు దాటిన తర్వాత RBI అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఇక్కడ ఏమనంటే మేము ఎట్లా ఈడీ కేసు అవుతుంది, ఎట్లా ఒప్పందం ఉల్లంఘించని చెప్పేసి వారు మాట్లాడారు. ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారు. సదరు ఫైలు 27/9/23 మంత్రి కేటీఆర్ గారికి పంపితే తర్వాత ఏమైంది, అంతకుముందు 2 రోజుల ముందే అంటే 27వ తారీఖు నాడు కేటీఆర్ గారు రాకముందే 25వ తేదీన FEO ప్రమోటర్ కింద ఉన్నటువంటి ఆ సంస్థకు 22,69,63,125 రూపాయలు చెల్లించినటువంటి సందర్భం చూసినాం. అదే కాకుండా HMDAకి పంపించి ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, చెల్లించింది HMDA తోటి. మరో 4 రోజుల తర్వాత మరొక 23 కోట్ల రూపాయలు మళ్ళీ HMDA నుంచి బదలాయింపు చేశారు. నిజానికి అప్పటి ప్రభుత్వానికి FAకి మధ్య రాతపో ఒప్పందం జరగలేదు, కానీ చెల్లింపులు మాత్రం జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా డాలర్ల రూపంలో హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసారు 3వ తారీఖు నాడు. తర్వాత ఏమైంది ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అదే కాకుండా న్యాయశాఖ అనుమతి తీసుకోవాలి, కేబినెట్ అనుమతి తీసుకోవాలి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టమయ్యే పనులు కేటీఆర్ గారు చేసింది కాబట్టి ఎక్కడో క్రిట్ పోకోలో భాగంగా ఎలాంటి కార్ రేసింగ్ వ్యవహారం నిర్వహించకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టమయ్యే పనులు చేసినందుకు ఏసీబీ కేసు అయింది. ఇది ఏసీబీ కేసు ఎట్లయితే చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట అవినీతికి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్దేశపూర్వకంగా నేరపూరిత దుష్ప్రవర్తన పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం,
దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. పీసీ యాక్ట్ కానీ నిన్న కేటీఆర్ గారు విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఒక మాట అన్నారు, ఈ ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మీరు ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ ద్వారా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 సీజన్లో 600 కోట్ల రూపాయలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు కార్పొరేషన్ సంబంధించి గ్రీన్ కో సంస్థ వెళ్ళిపోవడం, అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద 600 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం కాబట్టి రద్దు చేసుకుంటున్నారు. తీరా చెక్ చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమైన పనులు చేశారు కాబట్టి ఏసీబీ కేసు అయింది. ఏసీబీ కేసు ఎదుర్కొంటే రోటమీ కేసు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఎందుకు తప్పుదారి పడిస్తున్నారు అనేది తెలంగాణ సమాజంతో కూడా గమనిస్తా ఉన్నారు. చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి మీరు నష్టం చేసి ఏకంగా తెలంగాణ రాష్ట్రం అందాల పోటీ నిర్వహిస్తే దానికైనా ఖర్చు 31 కోట్లు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 21 కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ ద్వారా వచ్చింది. 9 కోట్ల రూపాయలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే అందాల పోటీలకు డిన్నర్ కు 1,00,000 రూపాయలు ప్లేట్ ఖర్చు పెట్టారని చెప్పేసి 14,000 ఖర్చుని 1,00,000 అని చెప్పేసి 30 కోట్ల ఖర్చుని 200 కోట్లు అని చెప్పేసి దానికి స్పాన్సర్స్ వచ్చారని చెప్తూ ఉన్నారు కదా. జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్పారు స్పాన్సర్స్ ఉన్నారు, డీటెయిల్స్ కూడా చూపించారు. రైట్, తాడూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదామండి. బాలరాజ్ గారు మీరు తర్వాత మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు గత 10 ఏళ్లలో ముందుకు వెళ్ళింది అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల అప్పుల పాలు అయింది, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పి అంటూ ఉన్నారు. అసలు ఏది వాస్తవం అంటారు? అప్పులైన మాట వాస్తవమే. రెండోది హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ వక్త మాట్లాడుతూ ఏమంటున్నారంటే వారు మా మిత్రుడు బాలరాజ్ గారు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినారు. రెండో విషయం ఈ కార్ ఫార్ములా రేస్ లో మాది ఎలాంటి తప్పులు లేవు, మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేశామని చెప్పి వారి ఆర్గ్యుమెంట్ విన్నాను. 15 నిమిషాలు, దాదాపు 7 గంటలకు స్టార్ట్ అయితే 7:15కి ఎండ్ అయింది వారి ఆర్గ్యుమెంట్. నేనేమంటున్నానంటే ఇక్కడ బాలరాజ్ గారు హైదరాబాద్ మాదాపూర్ లో అద్దాల బిల్డింగ్లు రావడం వాస్తవం. కానీ అద్దాల బిల్డింగ్ కింద వర్షం పడితే రోడ్డు మీద కార్లు పడవడం కూడా వాస్తవమే. వర్షం పడ్డప్పుడు మాదాపూర్లోని ఐటీ పీపుల్ రావడానికి, మెట్రో ఎక్కడానికి నానా ఇబ్బందులు పడతారు. కార్లు ఉన్న వాళ్ళు మ్యాన్హోల్లలో పడి చనిపోయినారు. మీ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మాత్రులుగా ఉన్నప్పుడు నాలాలలో పిల్లలు, చిన్న పిల్లలు కూడా కొట్టుకొని పోయి పాపం ఎంత వేదనకు గురైనారో పేరెంట్స్. ఈ సంఘటనలు మర్చిపోయినట్టుంది మా బాలరాజ్ గారు, గుర్తు చేస్తా ఉన్నారు. రెండోది, మీరు మాదాపూర్ హైటెక్ సిటీ లైఫ్ లో ఏ రకంగా ఉంది మేడం? అడ 400 రూపాయలు కాఫీ హోటల్ ఉండొచ్చు గాక, కానీ పెట్రోల్ పోసుకోవడానికి కూడా ఇబ్బంది పడే జనం అక్కడ ఉన్నారు. పేరుకు జూబ్లీహిల్స్ ఉండొచ్చు కాక బిల్డింగ్లు, కానీ అనేక సమస్యలు మీకు బోరబండలో, రహమత్ నగర్ లో, ఇప్పుడు అనేక కాన్స్టిట్యున్సీలలో వాటర్, తాగునీటి సౌకర్యం ఉండదు మేడం. బాదాపూర్ లో కింద ఎక్కడైతే ఇండ్లు ఉంటాయో అక్కడ తాగునీటి సౌకర్యం ఉండదు. సో అనేకం ఇక డ్రైనేజ్, మౌలిక వసతులు, ఇక మీకు అంటే టైం, వాల్యుబుల్ టైం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ప్రతి వర్షానికి కానీ అక్కడ చిన్నపాటి వర్షానికి కూడా మొత్తం హైదరాబాద్ మునిగిపోయిన వార్తలు మీరే వేస్తారు మీడియాలో. మరి ఏ రకమైన డెవలప్మెంట్ వారు అంటారో, ఎండగొట్టేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాదాపూర్ పోతుంటే సైడ్లకు అటు సైడ్ ఇటు సైడ్ బిల్డింగ్లన్నీ ఈయనే కట్టినట్టు, గవర్నమెంట్ కట్టినట్టు ఆ బిల్డింగ్లని. ప్రైవేట్ వాడు కట్టుకుంటాడు ఆ అద్దాల బిల్డింగ్లు, ఆ ప్లాట్ ఓనర్స్ కట్టుకుంటారు బిల్డింగ్లు, కమర్షియల్ ఆ కాంప్లెక్సెస్. ఐటీ పీపుల్ కూడా ఏం సుఖంగా లేరు మేడం. ఐటీ సెక్టార్ కంపెనీ తెస్తున్నారు, ఎంప్లాయీస్ నేస్తున్నారు, కానీ ఎంత టెన్షన్. ప్రతి ఒక్కరు ఆడ తెలుగులో మాట్లాడుకోరు, ఓన్లీ జావాలోనే మాట్లాడుకుంటారు, ఆ జావా స్క్రిప్ట్ తోనే. తెలుగు మర్చిపోయారు ఎప్పుడో. కానీ ఎంత టెన్షన్స్ అంటే వాళ్ళు బీపీలు, షుగర్లు, పిల్లలు, అంటే వర్క్ అవర్స్ లో పట్టించుకోలేదు కార్మికులు. అందులో ఐటీని కార్మికులు అంటామా మరి ఏమంటామో వాళ్ళని తెలియదు, కానీ ఎంప్లాయీస్ కి కావాల్సినటువంటి ఏ వసతులు కానీ అక్కడ, కనీసం హాస్పిటల్స్, అక్కడ ఐటీ ఎంప్లాయీస్ కి ఏదైనా అవుతే కార్పొరేట్ దవాఖానలు పోవాలి, ఏది అనేక లక్షల రూపాయల బిల్లులు కట్టేటటువంటిది. సో ఈ రకంగా పొల్యూటెడ్ వాటర్ తాగి కిడ్నీలు ఖరాబ్ అయిపోతే ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, హార్ట్ అటాక్లు, ఈ హెల్త్ గురించి మాట్లాడరు వీళ్ళు. సో నేనేమంటున్నా, సరే అది వేరు ఆస్పెక్ట్. ఇలా ఈ కార్ ఫార్ములా రేస్ లో జరిగినటువంటి, నేను షార్ట్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. దాంట్లో కేసు క్లియర్ గా ఎస్టాబ్లిష్ కేసు, అండ్ ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ గారు అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్.
అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఓవరాల్ గా నేను ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్లో ఈ అపధర్మ మంత్రిగా ఉన్నాడు ఈయన, ధర్మమైన మంత్రి కాదు. సో టెంపరరీ మినిస్టర్ అప్ టు అంటే గెట్టింగ్ రిజల్ట్ అన్నాడు. సో ఆ ఎలక్షన్ కమిషన్ పీరియడ్ లో మరి అనుమతించలేదు కాబట్టి ఒక ప్రైవేట్ ప్లేయర్ వెళ్ళిపోయినాడు కాబట్టి నేను ఓరల్ ఆర్డర్స్ ఇచ్చాను, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎస్ నేనే చేశాను అని అన్నాడు. పబ్లిక్ మీడియా ముందు అట్లా మాట్లాడినాడు. హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చేటప్పుడు మాత్రం నేను కాదు, అది అధికారులు చూసుకోవాలి, నా తప్పేం లేదని అధికారుల మీద నెట్టేసినాడు. రెండోది, ఇది రాజుల కాలం కాదు, రాజు ఏదో కోశాధికారికి చెప్పినట్టు ఆయన వచ్చిండు 10 వరహాలు ఇచ్చేయి, నాకు 100 వరహాలు ఇచ్చేయి అన్నట్టు అది నడవది డెమోక్రసీలో. అది మర్చిపోయింది కేటీఆర్ గారు. ఎందుకంటే యుద్ధం వాళ్ళ తండ్రే ముఖ్యమంత్రి ఉండడం, ఆయన మంత్రి పదవిలో ఉండడం, ఒక రాజరిక వ్యవస్థ లాగా సృష్టించుకోవడం, అంత పోలీసు రాజ్యాన్ని సృష్టించుకోవడం, ఆ రకంగా చేసినారు వాళ్ళు. రెండోది ఏంటంటే వాస్తవం ఆర్బీఐ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటికి తిలోదకాలు ఇచ్చినారా లేదా బాలాజీ గారు, అవి మాట్లాడట్లేదు. సబ్జెక్ట్ కు కన్ఫైన్ అయి మాట్లాడదాం. ఇర్రెగ్యులారిటీస్ హెచ్ఎండిఏ డైరెక్ట్ గా 10 లక్షల మీద చేయాలంటే బిజినెస్ రూల్స్ అప్లై అవుతాయి. వారు చైర్మన్ గా చేసినారు, నేను చైర్మన్ గా చేసినాను. 10 లక్షల మీద, ఎందుకంటే అది మేమంటే వెల్ఫేర్ లో చేసినాం. వెల్ఫేర్ అయితే ప్రతి రూపాయి బై మెర్సీ ఆఫ్ గవర్నమెంట్ నడుస్తుంది. హెచ్ఎండిఏ కొద్ది మేరకు స్వయం ప్రతిపత్తిగా వాళ్ళకు కొన్ని డబ్బులు ఇన్కమ్ ఉంటది కాబట్టి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మార్చినారు దాన్ని. హెచ్ఎండిఏ అంటే ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కి మంచి లేఅవుట్లు రావడానికి, చెట్లు నాటడానికి, ఇటువంటి కార్యక్రమాల గురించి హెచ్ఎండిఏని స్థాపించుకున్నాం. దాన్ని ఎట్లా చేసినారంటే ల్యాండ్ ని ప్రైవేట్ ల్యాండ్స్ కూడా అటైన్ చేసి 60-40 50-50 ఆ రకంగా ఒక బిల్డర్ లాగా లేదా ప్రభుత్వ భూములని ప్లాట్లు చేసి అమ్మేటటువంటి ఒక బ్రోకర్ సంస్థ లాగా ఆ రకంగా మొత్తం రియాల్టర్ వ్యవహారాలు మార్చేసి, అది హెచ్ఎండిఏ లాగా లేకుండా దాని స్వభావమే మార్చేసినటువంటి ఘనుడు కేటీఆర్ గారు ఆ రోజు. సో ఈ అపధర్మ మంత్రి వైస్ చైర్మన్ దానికి హెచ్ఎండిఏకి, ఆ అపధర్మ ముఖ్యమంత్రి దీనికి చైర్మన్. మరి బోర్డు మీటింగ్ లో డైరెక్టర్స్, దీదెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మిగతా డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళు బోర్డు మీటింగ్ చేసినారా? చెయ్యలేదు, ఆయనే ఒప్పుకుంటున్నాడు ఎలక్షన్ కమిషన్ ఉంది అని. రెండోది ఏంటి, బోర్డు మీటింగ్ చేయనప్పుడు కనీసం అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని విత్డ్రా చేసేటప్పుడు ఆ కొంతనన్న 10 లక్షల మీద ఆ ఫైనాన్స్ బిజినెస్ రూల్స్ ఎట్లా ఉంటాయంటే సెక్రటరియట్ లో, ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు, ఏఎస్ఓ, ఎస్ఓ, డిప్యూటీ సెక్రటరీ, దెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సిఎస్ ద్వారా ముఖ్యమంత్రి దీదెన్ చైర్మన్ పోవాల్సినటువంటి అవసరం ఉండే. సో అటువంటి ఫైనాన్స్ కు ఒక రకంగా, పాలసీకి ఒక ఛానల్, ఈ రకంగా ఉంటాయి బిజినెస్ రూల్స్. వాటి మొత్తం తుంగలో దొక్కినాడు, ఏకగ్రీవ డిసిషన్ తీసుకున్నాడు. తర్వాత ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే ఉందో డబ్బుల్ని దాదాపు సుమారు 55 కోట్ల రూపాయలు, దాదాపు కాదు ఒక 54.8. సో ఇంత డబ్బుని కనీసం ఆయన అనుకోవచ్చు, మళ్ళా మేమే గెలుస్తున్నాం, నేను రాటిఫై చేయొచ్చు. కానీ ఎన్నికల కోడ్ ఉండగా మళ్ళీ గెలుస్తారో లేదో తెలియనప్పుడు ఆ ఐఏఎస్ లకు కూడా, అధికారులకు కూడా ఏమైంది మేడం? సో ఇంత చదువుతారు, వాళ్ళ సమాజంలో ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఐఏఎస్లు అంటే. అరవింద్ కుమార్ గారు కూడా కనిపించట్లేదు అని అంటున్నారు. A2గా ఉన్న అరవింద్ కుమార్ గారు కూడా ఈ కేసులో కనిపించట్లేదు అని అంటున్నారు. ఏం కనిపించట్లేదు? లేరంటే సిటీలో లేరు అని చెప్పారంటున్నారు. ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోయారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి కూడా ఒక సందేహం. ఎక్కడికి పోయినా కేసుని కాలయాపన చేసేటటువంటి వ్యవహారం. మేము మా సీనియర్ అంటుండే, ఏం చదివినా అంటే నేను ఎంఏ అంటే ఏంటంటే మాస్టర్ ఇన్ ఆర్ట్స్ అని అంటుండే. కానీ ఆయన, మా సార్ ఏం చెప్పిండంటే, అరే లాయర్, గుడ్ లాయర్ కావాలంటే మాస్టర్ ఇన్ అడ్జర్న్మెంట్స్ కావాలని అన్నారు. ఇలా మాస్టర్ ఇన్ అడ్జర్న్మెంట్స్ అనేది కేటీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం ఈ కేసులని కాలయాపన చేస్తుంది. దానికి తోడుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. రెండోది మేడం, ఇక్కడ సరే అది పొలిటికల్ గా మళ్ళీ ఇది కాకుండా, డీవియేట్ కాకుండా, దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ చెప్తాను నేను. దీంట్లో అనాథరైజ్డ్ పేమెంట్ ఆర్డర్స్ జరిగినాయి మేడం. రెండోది ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అండ్ ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ దీంట్లో ఉంది. తర్వాత టైమింగ్ ఆఫ్ పేమెంట్స్ అంటే డ్యూరింగ్ ఎలక్షన్ కమిషన్ పీరియడ్ అండ్ ఫారెన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ వితౌట్ ఆబ్టైనింగ్ ద ఆర్బీఐ అప్రూవల్. సో ఈ రకంగా అలెజ్డ్ మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ కి ధర్మకర్తగా ఎప్పుడు కూడా బిజినెస్ రూల్స్ పాటించాల్సిందే. మినిస్టర్ గారికి కూడా తెలియదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ గారు వేరే చదువులు చదివినా ఎమ్మెల్యే కాగానే వీళ్ళకి ఇన్ని పుస్తకాలు ఇస్తారు మేడం, కాన్స్టిట్యూషన్ గానీ, బిజినెస్ రూల్స్ గానీ, ఇవన్నీ కూడా మంత్రి కాగానే అవన్నీ కూడా ఉంటాయి మాన్యువల్స్. అవి మరి చదువుకోలేదా? ఆయన చదువుకున్న ఆయనే కదా. ఆయన కల్వకుంట్ల వారు మొత్తం
ఏది అన్ఎడ్యుకేటెడ్ మంత్రులను పెట్టుకోవచ్చు కాక మా బాలరాజు లాంటి పిహెచ్డి వాళ్ళు ఆడ ఎవరు లేరు మంత్రులుగా. సో ఒక చదువుకున్న మంత్రిగా ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా ఆర్బీఐ మళ్ళా ఫైన్ వేస్తే 8 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఇదన్నీ కూడా ప్రజలు పాపము సబ్బులు ఉప్పులు కొని కష్టపడితే రోజు కూలీనాలు చేసి 1000 రూపాయలు 500 సంపాదించుకున్న వాళ్ళు కట్టిన సొమ్ము కదా వీళ్ళు తింటుంది. ఇది ఇళ్ళ తినడమే కాదు, ఈ అవినీతి సొమ్ము. వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నాం కదా, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా లక్షల రూపాయల జీతాలు, వెసులుబాటు. నాకు ఒక సందేహం ఉంది, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాకేదో కరెక్ట్ పని చేయమని చెప్పి వాళ్ళకి జీతాలు ఇస్తే ప్రజలు ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి కూడబెట్టినటువంటి సొమ్ముని అప్పనంగా అప్పచెప్పి మళ్ళా నేను ఏం చేయలేదు. ఇవాళ కార్ల రేసు ఆ రోజు జరిగిందో లేదో కరెక్ట్ గా, కానీ ఈ రోజు కార్ల రేసు కల్వకుంట్ల ఇంటికాడికి వెళ్ళి ఇవాళ ఆడదాకా కార్ల రేస్ జరుగుతా ఉంది కేటీఆర్ ఎంబడి. ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ పోతే కార్ల రేస్ జరుగుతా ఉంది, కాన్వాయ్లు. ఇవాళ ఢిల్లీలో హౌస్ అక్కడ కోర్టులో కూడా ఏది మన ఢిల్లీలో కవిత గారి కాన్వాయ్ తిరుగుతా ఉంది. కార్ల రేస్ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ రేసుల ఆట వాళ్ళు ఒక్కరే నేర్చుకున్నట్టున్నది. ఈ రకంగా చేసేదేమో దొంగ పనులు, మళ్ళా దీనికి ర్యాలీలు, ప్రభుత్వ సొమ్ము, ఎంతమంది పోలీసు వాళ్ళు ఒక రోజంతా యాతన, రోడ్డు ట్రాఫిక్, ఏం ఘనకార్యం చేసినా దేశ స్వాతంత్రోద్యమం లాగా 1000 మంది రోడ్ల మీద పోవుడు. ఈ ఫెన్సెస్ నిన్న అటు పోతామంటే మొత్తం అక్కడ జామ్ మొత్తం. సో ఈ రకంగా మొత్తం మీద ఏమైతుందంటే వీళ్ళిద్దరు చేసేదేమో చెడ్డ పనులు, దీన్ని ఈ రకంగా వీళ్ళని కాలయాపన చేస్తుంటే కమిషన్ల పేరుతోని కాలయాపన చేస్తుంది కాంగ్రెస్. నేను కాంగ్రెస్ మిత్రులను అడుగుతా ఉన్నాను, స్పీడ్ అప్ ద కేసెస్. రేవంత్ రెడ్డి గారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కక్ష సాధింపు చర్య అవుతుంది, అందుకే నేను చెయ్యట్లేదని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. ఇది ప్రజాధనము దుర్వినియోగమైనటువంటి దాంట్లో రికవరీ చేసి ఆ ప్రజల సొమ్ముని మళ్ళా ప్రజల యొక్క ట్రెజరీలో డిపాజిట్ చేయాల్సిన బాధ్యతలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఒక్కరు బదలామవుతారేమో అని చెప్పి నేను చెయ్యను, లేకపోతే సింపతి వస్తుందేమో. ఎందుకు సింపతి వస్తుందండి? ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటున్నారు కదా, ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటున్నారు, అందుకని యాక్షన్ తీసుకోవడానికి తిన్నాయన్ని లక్షలాది కోట్ల రూపాయలు. సార్ అట్లాగే ఒక సందేహం ఉంది, ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వచ్చిందో అప్పుడల్లా కేటీఆర్ గారు అంటూ ఉన్నారు ఓటుకు నోటు కేసు తీసుకొస్తూ ఉన్నారు. అదేమో వాళ్ళ పర్సనల్ సార్, అదే వాళ్ళదేమో అది పర్సనల్ ఇష్యూ. ఇక్కడ వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. రాజుగారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఈ రేవంత్ రెడ్డి గారి కేసు నేను సమర్థించట్లేదు మేడం. రేవంత్ రెడ్డి గారి కేసుకు ఈ కేసుకు డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీరు ప్రశ్న అడిగిన యాంకర్ గారు, నేను, మీరందరూ, మనం అందరం కట్టిన ప్రజాధనము దుర్వినియోగం అయింది అనేది కేటీఆర్ గారి కేసులో, ఈ ఫార్ములా కేసులో. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేసి తెచ్చిండా, చంద్రబాబు నాయుడు సొమ్మ ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిండా, ఒక ఎమ్మెల్సీని కొనడానికి వాళ్ళ పైసలు అవి ఏమైనాయి? ఆ కేసు సరే ఏదైనా ఉంటే 10 ఏళ్ళు వీళ్ళే గవర్నమెంట్లు ఉంటే తేల్చేది ఉండే, కానీ దానికి నా పైసలు, నేను ట్యాక్స్ పెట్టిన పైసలు ధర్మకర్తగా ఉండాల్సిన వాళ్ళు దుర్వినియోగం చేసారు. నాకు దీని మీద ఇది ఉంటది కదా, బాధ ఉంటది కదా. దానికి ఎట్లా కంపేర్ చేస్తావు? ఆయన సరే సొంత పైసలతోని రియల్ ఎస్టేట్ సొమ్ముతోనే ఒక ఎమ్మెల్సీని కొనడానికి ఏం ప్రయత్నం చేసిండో చేయలేదు, అది కోర్టు చూస్తున్నది, ఓకే. కానీ దీన్ని ఎట్లా కంపేర్? ఆయన చేసిండు కాబట్టి ఇది వదిలేద్దామా? మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఆర్గ్యుమెంట్ చేసేది అదే. అక్కడ కూలిపోలేదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఇక్కడ కూలిపోలేదా, ఇది గింతంతే పర్రలు పట్టింది, ఈ రకమైన ఆర్గ్యుమెంట్. అంటే అక్కడ కూలితే నీది కూలాలనా? నువ్వు అందరికన్నా మంచిగా చేయాలి కదా, వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. ఈ రకంగా ప్రజాధనం దుర్వినియోగం కేసుకి ఒక ప్రైవేటు రాజకీయాలకు వాడుకున్నటువంటి కేసుకు ముడిపెట్టడం ఏంది? నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి, బట్ దీనికి డిఫరెన్స్ ఉంది అనేది ఒక అడ్వకేట్ గా నేను విశ్లేషణ చేస్తా ఉన్నా. రైట్. ఇంకా ఈ రాష్ట్రం అంతా ఒక నాటకం అయిపోయింది. కల్వకుంట్ల కుటుంబం కథా చిత్రం లాగా మొత్తం పొద్దున లేస్తే వాళ్ళు కోట్ల చుట్టూ తిరుక్కుంటా దీన్ని మొత్తం ఇదే సమస్య ఉన్నట్టు తెలంగాణలో ఇంకా అసెంబ్లీలో ఈ కేసు గురించే చర్చించాలట. ఆడ రైతుల కష్టాలు లేవు, ప్రజలకు పడుతున్న కష్టాలు లేవు, హెల్త్ లేదు. ఒక్కొక్క పిల్లలు ఇప్పుడు జూను అక్కడ విద్యార్థి నాయకులే, ఇవాళ పిల్లలు ఇండ్ల పొంటి, మా ఇండ్ల పొంటి కూడా తిరుగుతా ఉన్నారు. ఇవాళ అడ్మిషన్ కావాలంటే లక్షల రూపాయల ఫీజులు, ఎల్కేజీలో 1,00,000 రూపాయలు కట్టాలండి అడ్మిషన్. ఎక్కడున్నది? ప్రభుత్వాలు వాళ్ళేం చేసిరు, ఈయనేం చేస్తున్నాడు? అందుకే ఆల్టర్నేటివ్ రాబోయే కాలంలో బీజేపీ తప్పకుండా వస్తుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్ గా బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళిద్దరి సంగతి చూస్తాం. రైట్. చరణ్ గారు, మేడం
ముఖ్యంగా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన వాటితో చూసుకుంటే కనుక కేసుని అయితే స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో ఆ వ్యవహారం నడుస్తూనే ఇంకా దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు. అయితే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని. అదొక వాదన అయితే, రైతులకి కూడా ఎన్ని కష్టాలు ఉన్నా మేము భరించి మీకు రైతు భరోసా ఇస్తాము అని చెప్పి నిన్నటి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులు కూడా జమ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు ఇష్యూస్కి సంబంధించి మీరేం చెప్తారు? మేడం, ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రలో రథం దగ్ధమైందని చెప్పి సిబిఐ కేసు. మరి ఆ సిబిఐ కేసు ఇప్పటివరకు ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ ఈడీ దశాబ్దాల కాలం నుంచి ఒక్కొక్క వ్యక్తి మీద కేసులు మాత్రం ఉన్నాయి తప్ప ఇప్పుడు తెలియని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హేమంత్ బిశ్వాల్ శర్మ అస్సాం డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసు అయింది. తను భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. టీఎంసీలో మంత్రిగా ఉన్నప్పుడు సువేందర్ అధికారి మీద కేసు అయింది. తను భారతీయ జనతా పార్టీపై ఫ్లోర్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా సహారా కుంభకోణంలో అశోక్ చవాన్ మీద ఈడీ సిబిఐ కేసు ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. తను భారతీయ జనతా పార్టీ మన రాజ్యసభ ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా నేషనల్ కరప్షన్ పార్టీ ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చేసి వృద్ధియాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ తనని తీసుకుని ఏకంగా ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత కేసులు ఏమైనా తెలియని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుజనా చౌదరి గారు, అదేవిధంగా సీఎం రమేష్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయినంతా కూడా తర్వాత భారతీయ జనతా పార్టీలో తేలుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. లాస్ట్ కు ఆంధ్ర రాష్ట్రంలో రథం దగ్ధమైతే ఆ కేసు తెలియని పరిస్థితిలో సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే, ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసులని సిబిఐ ఈడీకి అప్పచెప్తే అవి పురోగతి ఉండదు. అది భారతీయ జనతా పార్టీ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకునే పరిస్థితి ఉంటది. దేశంలో అందరి మీద కేసులు అయితే మీరు చూడండి, ఎవరి మీద కేసులు అయినా కూడా వాళ్ళు తర్వాత తేలేది మాత్రం భారతీయ జనతా పార్టీలో లేదా రూపాయికారికి ఒప్పందం చేసుకుని భారతీయ జనతా పార్టీ సహకరించే ప్రయత్నం. మరి మీరు కూడా త్వరగా తేల్చడం లేదు కదా ఈ కేసులకు సంబంధించి? మేడం, ఈ కేసులకు సంబంధించి మీరు కూడా త్వరగా తేల్చడం లేదు కదా మేడం? ఇక్కడ విచారణ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధం ఉండదు. అది విచారణ సంస్థ. ఇప్పుడు కమిషన్ కాళేశ్వరం విషయంలో కమిషన్ విచారణ జరుగుతా ఉంది. ఫోన్ ట్యాప్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతా ఉంది. కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. ఒక్కొక్క విచారణ సంస్థలో పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా విచారణ సంస్థలకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి ఆ విచారణ సంస్థలు ఎవరికి నోటీసులు ఇవ్వాలి, అదేవిధంగా ఏ ప్రాతిపాదికన ముందుకు పోవాలి, ఏ విధంగా విచారణ చేయాలని చెప్పేసి వారు చూసుకుంటారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వీళ్ళని నోటీస్ ఇవ్వని చెప్పే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. డెమోక్రసీని కాపాడుకునే ప్రయత్నం ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ చట్ట విరుద్ధం గాని రాజకీయ కక్ష కార్యాలయాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఇక్కడేదో అర్ధరాత్రి ఏదో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఆనాడు అదే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఆనాడు కేటీఆర్ గారు అక్రమంగా కట్టి ఫిరంగి నాలా మీద కట్టి ఏకంగా త్రిపులంజీవోను నియమ నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణ హాని చేస్తుందని చెప్పేసి ఆనాడు డ్రోన్లు ఎగిరేసిన కేసులో రేవంత్ రెడ్డి గారికి 200 రూపాయల ఫైన్ తోటి ఓన్లీ పిట్టి కేసు అయ్యే కేసులో ఏకంగా 13 రోజుల పాటు జైల్లో పెట్టిన చెర్లపల్లి జైల్లో ఉంచిన సందర్భం చూస్తాం. ఆనాడు బండి సంజయ్ గారు కావచ్చు, కోదరాం సార్ గారు కావచ్చు, ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, అర్ధరాత్రి ఏ విధంగా అరెస్ట్ చేసిలో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. కాబట్టి వాళ్ళలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆనాడు పైశాచిక ఆనందం వాళ్ళు పొందే ఉద్దేశం మాకు లేదు. ప్రజాస్వామ్యం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలి, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని చెప్పేసి భావిస్తాం. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వారంలో భార్య భర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి నిన్న పరిస్థితి మనం చూసినాం. ప్రభాకర్ రావు గారు విదేశాల్లో దాగి ఉంటే ఏకంగా ఇండియాకు తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఏదైతే విజయమాల్య గారు విదేశాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకురాలేకపోయింది కదా, అదే మోహిల్ చౌదరి గారు విదేశాల్లో ఉన్నారు, లలిత్ మోడీ గారు విదేశాల్లో ఉన్నారు. చాలా మంది బ్యాంకులు కరప్ట్ అయ్యి విదేశాలు యథేచ్ఛగా తిరుగుతా ఉన్న వ్యక్తులు భారత ప్రభుత్వం భారతదేశాన్ని తీసుకురాలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభాకర్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ వారంలో భారత ప్రభుత్వం అనుమతితోటి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజాయితీ ఉంది. అదే కాకుండా ఎక్కడ కూడా రాజకీయ కక్ష కార్యాలయాలు తావులేదు. తప్పు చేసిన వాళ్ళు చరణ్ గారు దీనికి సంబంధించి శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారంట. చరణ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. చరణ్ గారు, నేను సూటిగా 2 ప్రశ్నలు మౌలికమైన అడుగుతున్నా. ఏసీబీ మొత్తం కూడా అడ్మిన్ బై స్టేట్ గవర్నమెంట్, కానీ సిబిఐ డైరెక్టర్ అనేది ఎవరు అపాయింట్ చేస్తారు తెలుసా? దాంట్లో కమిటీలో ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడరు, సిజేఐ ఉంటారు.
అది స్వయం ప్రతిపత్తి సంస్థ. దాన్ని మీరు దీన్ని ఏకఘటన కడతా ఉన్నారు. రెండోది, నేను సిబిఐ ఇది వకాలతా తీసుకొని మాట్లాడట్లేదు. సిబిఐ కేసులు సరే లేట్ అవుతున్నాయి అని చెప్పి మీరు కూడా లేట్ చేయదలుచుకున్నారా? దాన్ని ఎందుకు కోర్టు ఉల్లంఘిస్తున్నారు? అడిగింది సూటిగా వారు ఏంటంటే ఎందుకు స్పీడప్ అవ్వట్లేదు అంటే దానికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. సిబిఐలో చేయట్లేదు అనే ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం, నేను తీవ్రమైన ఆరోపణలు నా మీద చేసినారు లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆర్బీఐ ఉల్లంఘన జరిగింది, ఫెమా ఉల్లంఘనలు జరిగినాయి. సో ఈ కేసులు చాలా సీరియస్ గా ఉంటాయి. మీరు ప్రభాకర్ రావు గారిదే స్టేట్ గవర్నమెంట్ చేసింది కాబట్టి, పోలీసు అడిగింది కాబట్టి ఇంత లేట్ అయింది. అదే రకంగా అదే సిబిఐ చేస్తే కనుక సెంట్రల్ ఏజెన్సీస్, ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు కన్సర్న్ లో ఉంటారు, తొందరగా స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అబ్స్కాండెడ్ క్రిమినల్స్ ని బైలాటరల్ ట్రీటీస్ ద్వారా ఏ రకంగా ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ చూసి తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ లో మరి అక్కడ అక్యూజ్డ్ అక్కడ పోయినప్పుడు ఏది అందులో A1 అక్కడ పోయినప్పుడు అమెరికాకి తీసుకురావడానికి మరి సిబిఐకి ఇస్తే చాలా ఈజీ ఉంటుంది. మీరు కాన్సెంట్ ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి. సరే మంచా చెడా అది వేరు, అనేక రాష్ట్రాలు కాన్సెంట్ ఉన్నాయి. మీరు మాత్రమే సిబిఐకు భయపడి ఎందుకు ఆ కాన్సెంట్ రద్దు చేసుకున్నారు? మీ నాయకుడే దాంట్లో అపాయింట్మెంట్, ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ డైరెక్టర్ ని అపాయింట్ చేసే దాంట్లో కమిటీలో ఉన్నటువంటి వారు. సో ఎందుకు చేయట్లేదు? రెండోది, సిబిఐ కాన్స్టిట్యూటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్స్, అంటే కాంగ్రెస్ పార్టీ హయాములో అపాయింట్ అయ్యి దీన్ని కాన్స్టిట్యూట్ చేసి దానికి ట్రైనింగ్లు ఇచ్చి అప్పటి నుండి నడుస్తా ఉంది. అంటే అటువంటి అలవాట్లు సిబిఐకి మీరు చేసి పెట్టినారా? గతంలో ఆ రకంగా జరిగిందా? కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని గతంలో అన్నారు ఆరోపణ. మరి అది నిజమా ఈరోజు? అంటే కేంద్ర ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయా? కాబట్టి దానికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది, ఏసీబీ కేసులలో ఇప్పుడు 2 కౌంటర్ కేసులు లాగా మాట్లాడుతా ఉన్నారు. ఏది రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు మేము డిలే చేసినాం, అది ఇప్పటి వరకు అతిగతి లేదు అనేది మేము చెప్తా ఉన్నాం. అంటే దానికి మీరు ఏది రిటర్న్ గిఫ్ట్ గా దీన్ని డిలే చేయదలుచుకున్నారా? వాళ్ళకి ఏ రకంగా మీరు ఒక్క కేసు చెప్పండి నాకు. మీరు గవర్నమెంట్కి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో ఏ ఒక్క కేసు అన్నా ఈ రోజు వరకు పురోగతి మీరు చెప్పండి. కనీసం మీరు అరెస్టులు కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా ట్యాంపర్ చేయగలిగితే ఎవిడెన్సెస్ ని వేరు మాత్రం చేయగలుగుతారు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కాబట్టి. సామాన్యుని మాత్రం ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎఫ్ఐఆర్ కాగానే అరెస్ట్ చేస్తారు. మరి అది సామాన్యుడికి ఒకటి, ఇటువంటి నాయకులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఒక రూల్ ఉంటుందా? నేనేమంటున్నా అంటే మీరు యంగ్ టర్క్, రేపు దేశానికి కౌశిక్ అయినా బాలరాజ్ యాదవ్ అయినా మనం మా కంప్లీట్ పెద్ద పెద్ద నాయకులు ఏది ఏజ్ ఓల్డ్ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడడం కాదు కదా. దేశ భవిష్యత్తు దృష్ట్యా కొన్ని ఆర్గ్యుమెంట్ మీరు మాట్లాడేటి మీ పార్టీ ఇన్నా కానీ దాన్ని సుధరించుకునేటట్టుగా ఉండాలి తప్ప కొంత ఆర్గ్యుమెంట్ మొత్తం మేము పార్టీ లోయలిజం ఉండాలి. కంప్లీట్ ఇంత మీదేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ సంస్థల్ని కూడా మీరు సిబిఐని కానీ దీన్ని కానీ అంటే మీ ఏసీబీని మేమనాలే, సిబిఐని వాళ్ళనాలే, వాటిని బతకనియండి. న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది. ఆ రకంగా మనం మీరు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రైట్, చరణ్ గారు ఏమంటారు? మేడం, ఇప్పుడు 90% కేసులు ఈడీకి సంబంధించిన కేసులు 95% ప్రతిపక్ష నేతల మీద పెట్టిన కేసులు కావచ్చు. అదేవిధంగా ఆ ప్రతిపక్ష నేతల మీద పెట్టిన కేసుల విషయంలో తర్వాత భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత అతి గతి లేని పరిస్థితి మనం చూస్తాం. అరే ఆంధ్ర రాష్ట్రంలో రథం దగ్ధం అయితే ఇంతవరకు తెలిసింది సిబిఐ, రేపు తెలంగాణ రాష్ట్రంలో కేసుల విషయం ఎట్లా తెలుస్తుంది మేడం? మొన్ననే భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్ గారి వ్యాఖ్యలు చూసినాం. రాజాసింగ్ గారు కావచ్చు, కల్వకుంట్ల కవిత గారి వ్యాఖ్యలు మనం చూసినాం. కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి భారతీయ జనతా పార్టీతో లోపాయకారికి ఒప్పందం ఉందని చెప్పేసి వారు మాట్లాడారు. పూటల కాముల గురించి చెప్పేసి రాజాసింగ్ గారు సమర్థించారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ గారికి నోటీస్ ఇస్తే నోటీస్ గా సస్పెండ్ మీ సంగతి చూస్తామని చెప్పి రాజాసింగ్ ఫైర్ ఓపెన్ చేస్తే ఈ రోజు కిషన్ రెడ్డి గారు అంటారు నాకన్నా సీనియర్ నాయకుడు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు సమర్థించే ప్రయత్నం, కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు సమాధానం చెప్పకుండా కేటీఆర్ గారు బుకాయించే ప్రయత్నం, కేసీఆర్ గారు కల్వకుంట్ల కవితలే కలిసలేరంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కలిసే పరిస్థితి లేదు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు, రాజాసింగ్ గారి ప్రశ్నలు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కేసుల విషయంలో ఎక్కడ కూడా సాధారణ జరుగుతలేదు. చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతా ఉన్నా తప్ప ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ముందుకు పోయే ప్రయత్నం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ విచారణ సంస్థలన్నీ ఉంటాయి. విచారణ సంస్థలు పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రతిపక్షాలు కూడా రికార్డు స్థాయిలో అసెంబ్లీ నిర్వహిస్తే 17 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2014 తర్వాత ఈ తరహా ఎప్పుడు కూడా అసెంబ్లీ నిర్వహించలేదు. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినాం, ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇచ్చినాం, ప్రతిపక్షాల గొంతులు నొక్కే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. కేసుల విషయంలో కూడా తన మన అనే భేదం లేదు. ఎవరున్నా కూడా ఈ కేసులలో ఖచ్చితంగా
విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళు ఎవరు నోటీస్ ఇవ్వాలి, ఎవరు నోటీసులు ఇవ్వద్దు, ఎవరు విచారణ పిలవాలి, ఎవరు పిలవద్దని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంగా మీ ఎవరి మీద కూడా పెత్తనం చేయడం లేదు. పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కూడా ఏసీబీ కావచ్చు, సిట్ కావచ్చు, కమిషన్ కావచ్చు, ఎక్కడ కూడా పారదర్శక విచారణ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు సంబంధించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు రాజేసింగ్ గారు మాట్లాడిన తర్వాత ఇప్పటివరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇప్పటివరకు ఆ నోటీస్ ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు. కల్వకుంట్ల కవిత గారు అయితే గతంలో మనం చూసిన బీఆర్ఎస్ పార్టీ ఒంటి కాల మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా విజయశాంతి గారి కారణం లేకుండా తొలగించారు, డి శ్రీనివాస్ గారిని కారణాలు లేకుండా తొలగించారు. రైతు భరోసాకు సంబంధించి ఏం చెప్తారు? అయినా కూడా కల్వకుంట్ల కవిత గారు నోటీస్ ఇస్తలేదు, సస్పెండ్ చేస్తలేరంటేనే చాలా స్పష్టంగా లోపాయకారికి ఒప్పందం జరిగిన భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు 4వ సారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు అవసరం వారికి ఉంది కాబట్టి వారు లోపాయకు గతంలో కుదుర్చుకుని ఇప్పుడు కూడా కుదుర్చుకున్నారు కాబట్టి ఇక పారదర్శక విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కలిసి భవిష్యత్తులో కలిసి అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదో సిబిఐ ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ ఈ కార్యదర్శి వారంలో ఆల్రెడీ ఎందుకంటే ఈడీ విచారణ జరుగుతూనే ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సభ్యులు అదేవిధంగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ కూడా తెలుసాలి. మరి ఈడీ మీ చేతిలో ఉంది కదా, మరి ఎందుకు త్వరితగతిన ఈడీ దానికి సంబంధించినటువంటి విచారణ చేయడం లేదు? అంటే హేమా నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలు, అదేవిధంగా ఎన్ని నిబంధనలు అతిక్రమించినా కూడా మీరు ఆర్బీఐ సంబంధించినటువంటి అనుమతి తీసుకోకపోవడం ఉందో ఇన్కమ్ ట్యాక్స్ కు దాదాపు 8 కోట్ల రూపాయలు కట్టిన పరిస్థితి. కాబట్టి చరణ్ గారు రైతు భరోసాకు సంబంధించి చెప్పండి. రైతులకి సంబంధించి రైతే రాజు, రైతే పెద్దపీట అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి. మేడం, రాష్ట్ర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే కాకుండా నిన్న ఒక్క రోజు 2000 కోట్ల రూపాయలు అదేవిధంగా వానాకాలం సీజన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే డిపాయిడ్ చేసి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఆల్రెడీ డిపాయిడ్ చేశారు. అదే కాదు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రైతు భరోసా చెల్లించబోతా ఉంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ సంబంధించి కావచ్చు, అదే కాక గతంలో 45 రోజుల్లో పైసలు ఇస్తే 45 గంటల్లో పైసలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, గతంలో తరుగు 7 నుంచి 10 కిలోలు తరగనే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒరేస్తే ఆనాడు ఊరని చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో వరిని కూడా కొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి సన్న వడ్లకు కావచ్చు, అదేవిధంగా వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఆనాడు వాళ్ళు చెల్లించింది 9,000 కోట్లు అయితే ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు అంటే అదనంగా 6,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా గతంలో వాళ్ళు ఏర్పాటు చేసినట్టు కొనుగోలు కింద 7,000 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,378 అంటే దాదాపు 1,100 కేంద్రాలని అదనంగా ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరి కొనుగోలు చేస్తా ఉంది. అదే కాకుండా రైతుల విషయంలో రైతు భరోసా కూడా గతంలో 5,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు 7,500 చేస్తానని చెప్పిన మాట వాస్తవమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో 6,000 రూపాయలు 7,000 రూపాయలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఈ సీజన్ సంబంధించి 9 రోజులనే రాష్ట్ర ప్రభుత్వం పైసలు చెల్లిస్తా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో కొంత ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా బతికించే ప్రయత్నాల్లో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో రైతులు రాజే చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎప్పటి వరకు 18 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆనాడు కేసీఆర్ గారు కనీస రుణమాఫీ సంబంధించి వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో చేసింది 17,000 కోట్లు మాత్రమే. మేము ఒకే దఫలో 21,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఆనాడు కేసీఆర్ గారు 9,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ అది ఎగ్గొట్టిన వ్యక్తి. అదే కాకుండా వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ అయిన పరిస్థితి మనం చూసినాం. రైతులకు బేడీ లేచిన చరిత్ర వాళ్ళది. శ్రీనివాస్ గారు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా రైతుల్ని పట్టించుకుంటుంది అని చెప్పి అనుకోవాలా? అందుకే రైతు భరోసాని చెప్పిన విధంగా విడుదల చేస్తుందని చెప్పి అనుకోవాలా? మేడం, ఇక్కడ మాకు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. చరణ్ గారు ఉండండి, మనకి టైం చాలా తక్కువ ఉన్నది. శ్రీనివాస్ గారు, ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లు లేట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ 34% ఉన్న బీసీ రిజర్వేషన్ కేసీఆర్ గారు 23% తగ్గించి ఏకంగా ఎంపీ జెడ్పీ ఎలక్షన్ 23, సర్పంచ్ ఎలక్షన్ లో 18% తక్కువ చేసి, అదే కాకుండా మున్సిపల్ ఎలక్షన్ లో 50% బీసీ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా బీసీ నిండా ముంచింది. కాబట్టి బీసీలకు ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి తెలంగాణ రాష్ట్రం 42% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం, అదేగా ఉద్యోగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు, కేంద్రంలో ఖచ్చితంగా చట్టసభ రిజర్వేషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసి
జనగణలో కులగణన చేయండి. ఓబీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు బీసీలో వంచిస్తుండో మోసం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే లాస్ట్ కు జనగణలో కూడా కులగణన చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. రైట్ శ్రీనివాస్ గారు మీరేమంటారు చివరిగా? డెఫినెట్ గా ఇది ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్ని డిక్లేర్ చేసినందుకు మాత్రమే రైతుల మీద మళ్ళీ ప్రేమ కురిపిస్తా ఉన్నారు. సరే, ఎన్నికల ప్రయోజనాలను మాత్రమే అపీజ్మెంట్, ఏ రకమైన అపీజ్మెంట్ అయినా అది రైతులను కావచ్చు, లేకపోతే మత ప్రాతిపదికన కావచ్చు, లేకపోతే కులాల ప్రాతిపదికన కావచ్చు. ఇవాళ బీసీ వారు అంటా ఉన్నారు కదా, బీసీ 42% ఏదో అని చెప్పి. చూద్దాం, వాళ్ళు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో చింతన్పేటలో కాంగ్రెస్ అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో దొక్కి ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చినారు, ఎక్కువ ఒకే సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చినారు, నామినేటెడ్ చైర్మన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఉన్న మా బిడ్డ బీసీ బిడ్డనే మరి కౌశిక్, వారికి ఎలాంటి పదవులు వచ్చినాయో ఈ రోజు వరకు మనకు కనిపిస్తూనే ఉన్నది. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా పదవి వచ్చినా ఇంకా 3 ఏళ్ల గవర్నమెంట్. సో నేనేమంటున్నంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ప్రజలకు నిజంగా చిత్తశుద్ధితో మీరు ఒకవేళ డబ్బులు అనుకుంటే సకాలంలో పంటలు వేసేటప్పుడు నాట్లో దుక్కి దున్నేటప్పుడు రావాలి, లేదా రైతుల యొక్క పంట కళ్ళాలలో ఉన్నప్పుడు ఆ మద్దతు ధర కానీ ఇమీడియట్ గా కొనుక్కోవడం కానీ. ఏ రకంగా వడగండ్ల వానకు తడిసిపోయినాయి ఆ రోజు ఎక్కడ కనిపించలేదు. మీరు వడగండ్లలో తడిసిపోయి ధాన్యం ముద్దయిపోయి వాళ్ళు వెట్టి ఉందని చెప్పి ధరలు తక్కువ ఇచ్చి అనేక కష్టాలు పడ్డప్పుడు మాత్రం ఎక్కడ కూడా వారి గురించి మాట్లాడలేదు. సో అందుకే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయోజనాలను ఆశించి మాత్రమే కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతాయి. రెండోది, వారు అంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏదో కేసీఆర్ మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే మేము కేసీఆర్ ని కలుపుకోవాలంట. మొన్న ఎండ్ల కలుపుకున్నాం, వారు అంటా ఉన్నారు మేము ఎన్నడూ కలపము, బీజేపీ పార్టీ వాళ్ళతో కలుస్తా ఉంటది. అంటే నేను ఉదాహరణలు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెతకిలబడి ఐసీయూలో ఉంటే బీఆర్ఎస్ పార్టీతో జతగట్టి ఆ రోజు మీరు పవర్ లోకి రావడం జరిగింది. సో అదే రకంగా అంతకుముందు ఎన్నికలలో వాళ్ళు మన దేశంలో జరిగినటువంటి అనేక ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయినది అనేక ఎన్నికలలో. మొన్న కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ పెట్టకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వీరు గైరాజరీ ఉపయోగపడింది. అనేక రకమైనటువంటి మాకు వ్యతిరేకంగా జరిగిన రైతు వ్యతిరేక ఉద్యమాలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది. సో నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి మేము ఎన్నడన్నా ఒక్కరోజన్నా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు పోయినామా? ఎక్కడన్నా పొత్తు ఉందా మాకు? ఏ ఎన్నికలలో ఉందో చెప్పండి. ప్రతి ఎన్నికలలో మీరు పొత్తు పెట్టుకున్నారు ప్రాంతీయ పార్టీతో. సో ఆ రకంగా ఎక్కడ కూడా వారు ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం చేసినారు కౌశిక్ గారు, కానీ సరైన ఎవిడెన్సెస్ ఇవ్వకుండా మరి ఇక్కడ ఆర్గ్యుమెంట్ లో ఫెయిల్ అయినారనే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే మేడం, ఇక్కడ కేసుల గోల గానీ లేకపోతే రైతుల యొక్క ప్రయోజనాలను గానీ ఇది కాలయాపన చేయకుండా పట్టించుకోవాలని చెప్పి కోరుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ మహా డిబేట్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.